2023 డిసెంబర్ 3 తారీఖు అంటే పోయినేడు గిదే రోజు తెలంగాణ రాష్ట్రం అంతా టీవీల ముంగట కూసున్న రోజు, పబ్లిక్ అంతా టీవీలకు అంటిల్లైన రోజు, ఇక లేదు రాదు అనుకున్న షే పార్టీ ఎలుగులైన రోజు. నేటికి నిండా ఏడాది తెలంగాణలో షే పార్టీ అధికారంలోకి వచ్చి, అందుకే ఏడాది పండుగ సంబరాలను షే పార్టీ వాళ్ళు జోరుగా చేసుకోరు. ఎక్కడెక్కడ ఎట్లెట్లయితున్నాయో చూసేద్దాం పారి. తెలంగాణలో షే పార్టీ వాళ్ళ సంబరాలు చిన్నగా లేవు పోండ్రి. సర్కారు వచ్చి ఏడాది అయిందని సంబరాలు బాంబులు కాల్చుడే కాదు, డప్పులు కొట్టుడే కాదు, డాన్స్ లేసుడే కాదు, రాష్ట్రం అంతటా మస్తు సంబరాలు నడిచినాయి. పొద్దుగాల పట్నంలో ఉన్న గాంధీ భవనం కాడ షే పార్టీ కార్యకర్తలు పొట్టు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ కాక సంబరం అయితే చిన్నగా లేదు. డప్పుల తరువులకు శంగడ బింగడ జోరుగా ఎగురుతున్నాడు. అటు జిల్లాల పొంటి కూడా గట్టినే నడిచినాయి ఏడాది సంబరాలు. కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించినాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, సంవత్సరం క్రితం కాంగ్రెస్ ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏడాది పండుగ గోలిగే పెద్ద లీడర్లంతా పోయి శంకు బండలు వాతిలు పాడతాలు గుంజలు, ఇంకొన్ని దుక్కుల ముగ్గులు పోషులు కొత్తగా సాల్వ్ చేసే పనులకు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కొరకు తొలత పానాలు త్యాగం చేసిన శ్రీకాంతాచారికి నివాళులు అర్పించుకుంటూ ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. అటు మంత్రులు ఏమన్నా తక్కువనా, వాళ్ళ తరీకల వాళ్ళ ఇలాకలల్లో వాళ్ళు కూడా గట్టిగా కలుసుకున్నారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు సారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఇట్లా 7 కాడికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఏడాది పాలన పండుగను జోరుగా చేసుకున్నారు. ఎవరి ఇలాకలలో వాళ్ళు పనులను సాల్వ్ చేసేరు. ఊరూర సంబురాలు, రాష్ట్రాన్ని నున్నగా చేసేందుకు అభివృద్ధి పనులకు శంకుబండలు బాతుడు, పర్దాలు గుంజుడు, పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు, పడిపడనోళ్లను సాపించుడు మామూలుగా సాగలేదు పోండ్రే సంబరాలు.